వెల్కమ్ టు మై బెస్ట్ టీ స్కూల్. హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ మనం నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ క్లాసుల్లో హెడ్డింగ్స్ ఎలా పనిచేస్తాయి, పారాగ్రాఫ్లు ఎలా క్రియేట్ చేయాలి, ఈ విషయం మీద మనం చూసాం. సో ఇలా ముందు నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ గురించి మనం నేర్చుకుంటూ వెళ్తాము. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ ట్యాగ్ గురించి చెప్పబోతున్నాను. సో దట్ ట్యాగ్ ఈస్ కాల్డ్ మార్క్యూ. సో మార్క్యూ అంటే ఏంటి? సో దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు స్క్రోల్ అవర్ టెక్స్ట్. మనం హెచ్టిఎంఎల్ పేజెస్లో ఎక్కడన్నా కానీ న్యూస్ స్క్రోల్ అవుతున్నట్టుగా, టీవీల్లో న్యూస్ స్క్రోల్ అవుతున్నట్టుగా టెక్స్ట్ స్క్రోల్ అవ్వాలంటే మార్క్యూ ట్యాగ్ వాడాలి. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మార్క్యూ ట్యాగ్ ఓపెన్ అండ్ మార్క్యూ ట్యాగ్ క్లోజ్. సో ఇది ఈ ట్యాగ్ను ఉపయోగించుటకు కావాల్సిన సింటాక్స్. మరి దీన్ని ఉపయోగించేటప్పుడు ప్రతి ట్యాగ్కి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసులో. సో ఈ మార్క్యూ ట్యాగ్ ఈ క్రింద ఉన్న యాట్రిబ్యూట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, డైరెక్షన్. మనకి స్క్రోలింగ్ అనేది డిఫాల్ట్గా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా లెఫ్ట్ నుంచి రైట్కి రావాలంటే రైటు, పైకి వెళ్ళాలంటే అప్, కిందకి రావాలంటే డౌన్, ఇలా డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు. అలానే బిహేవియర్. సో ఈ బిహేవియర్ అనేది బై డిఫాల్ట్ టెక్స్ట్ స్క్రోల్లో ఉంటుంది. కావాలంటే ఆల్టర్నేట్ అంటే బౌన్సింగ్ బ్యాక్, ఒక బాల్ని కానీ గోడకి వేసుకొడితే ఎలా వస్తుందో అలాగే. అలానే ఈ స్క్రోల్ యొక్క సైజుని మనం పెంచుకోవచ్చు, హైట్ని విడ్త్ని మనం పెంచుకోవచ్చు. దాంతోపాటు వర్టికల్ స్పేసు, అలానే హారిజంటల్ స్పేసు, దానికి బ్యాక్గ్రౌండ్ కలరు. సో ఇలాంటి ముఖ్యమైన యాట్రిబ్యూట్స్ అప్లై చేయవచ్చు. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం, మనం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం ఒక సింపుల్ ఒక HTML పేజ్ క్రియేట్ చేద్దాము. మన నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను అండ్ నోట్ ప్యాడ్లో ముందు ఒక సింపుల్ HTML కోడ్ని డెవలప్ చేస్తాను. HTML ఓపెన్ అండ్ HTML క్లోజ్, హెడ్ ఓపెన్ అండ్ హెడ్ క్లోజ్, అలానే బాడీ ఓపెన్ అండ్ బాడీ క్లోజ్. సో నేను ముందుగా ఒక హెడ్డింగ్ సైజ్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ H1. సో నేను ఇక్కడ వెల్కమ్ టు మై బెస్ట్ ఈ స్కూల్ అనే దానికి నేను ఒక హెడ్డింగ్ ఇచ్చాను, అంటే మై బెస్ట్ ఈ స్కూల్. సో నాకు ఈ స్టేట్మెంట్ అంటే మనం ఇచ్చిన ఈ టెక్స్ట్ స్క్రోల్ అవ్వాలి. స్క్రోల్ అవ్వటానికి నేను మార్క్యూ ట్యాగ్ రాస్తున్నాను. మార్క్యూ ఓపెన్ అండ్ మార్క్యూ క్లోజ్. ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే H1 ఎందుకు రాశాను? H1 రాసిన పర్పస్ ఏంటి అంటే పెద్ద సైజులో హెడ్డింగ్లా కనపడటానికి. H1 రాయాలని రూల్ ఏం లేదు. సో వన్స్ ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్. డెస్క్టాప్ మీద నేను స్క్రోల్ .html అనే పేరుతో సేవ్ చేస్తాను. సో మరి డెస్క్టాప్ మీద ఉన్న దాన్ని మనం ఒకసారి ఓపెన్ చేద్దాము. డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసినట్లయితే మనం ఇచ్చిన హెడ్డింగ్ 1 సైజు స్క్రోల్ అవుతూ వస్తుంది. చూడండి, మనకి రైట్ నుంచి లెఫ్ట్కి స్క్రోల్ అవుతుంది. సో స్క్రోల్ అనేది ఎంతసేపు అవుతుంది అంటే ఇన్ఫినిటీ, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి లూప్ అనే యాట్రిబ్యూట్ కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి స్క్రోల్ వెళ్ళిపోయింది, బాగానే ఉంది. ఈసారి నాకు లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ మార్క్యూ ట్యాగ్కి ఒక యాట్రిబ్యూట్ అప్లై చేయాలి. యాట్రిబ్యూట్ అంటే తెలుసు కదా, ఒక ట్యాగ్కి ఎడిషనల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అప్లై చేసినట్లయితే దాన్ని మనం యాట్రిబ్యూట్ అంటాము. సో ఈ యాట్రిబ్యూట్ ఎప్పుడు కూడా బిగినింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా బిగినింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. చూద్దాం. చూడండి, ఫస్ట్ డైరెక్షన్, లెఫ్ట్ని రైట్, రైట్ లెఫ్ట్ అట్లా మార్చేదాన్ని మనం డైరెక్షన్ అంటాం. సో కాబట్టి ఫస్ట్ డైరెక్షన్ ఈక్వల్ టు రైట్. సో సేవ్ చేశాను, పేజ్ ఓపెన్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, HTML పేజ్ని మాడిఫై చేసిన తర్వాత బ్రౌజర్ని రీఫ్రెష్ కొట్టండి, F5 కొట్టండి, లేదా
ఇది రీఫ్రెష్ బటన్. దీన్ని కొట్టినట్లయితే ప్రోగ్రామ్ రీఫ్రెష్ అవుతుంది. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ వస్తుంది. అదే నాకు క్రింద నుంచి పైకి పోవాలి అంటే డైరెక్షన్ ఈక్వల్ టు అప్ అని చెప్పాలి. ఇప్పుడు చూడండి, అదే మనకి డౌన్ పెట్టినట్లయితే పైనుంచి క్రిందకి. అంతేకాకుండా ఆ స్క్రోలింగ్కి మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, బీజీ కలర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఈక్వల్ టు నేను ఎల్లో అనే ఒక కలర్ని బ్యాక్గ్రౌండ్లో అప్లై చేస్తున్నాను. ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే చూడండి, సో మనకి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఉంది. దాని యొక్క విడ్త్ హైట్ కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికోసము విడ్త్ ఈక్వల్ టు నేను ఒక 300 px, అంటే ఎప్పుడు కూడా విడ్త్ హైట్ని వెబ్ పేజెస్లో వాడేటప్పుడు పిక్సెల్స్లో కానీ కొన్ని సందర్భాలలో పర్సంటేజ్లో కానీ పెడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, సో విడ్త్ తగ్గటం వల్ల టెక్స్ట్ 2 లైన్స్గా కన్వర్ట్ అయింది. అదే విడ్త్ పెంచామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 400 పెట్టాను, ఇప్పుడు చూడండి, సో అదే మనకి వర్టికల్ స్పేసు అండ్ హారిజంటల్ స్పేస్ ఏంటిది అంటే మనకు పొజిషన్ ఎక్కడ ఉంది, టాప్లో లెఫ్ట్కి ఉంది. అలా కాకుండా వర్టికల్ అంటే నిలువు ప్లేస్, నిలువు స్థానాన్ని, అంటే దాని యొక్క అంటే ఈ యొక్క ప్లేస్కి, అంటే ఈ యొక్క స్క్రోలింగ్కి పైన గ్యాప్ కావాలి అంటే వి స్పేస్ ఈక్వల్ టు ఒక 100 px. చూడండి, ఇప్పుడు మనకి వి స్పేస్ వర్టికల్ స్పేస్, అదే హారిజంటల్ స్పేస్. అదే నేను హెచ్ స్పేస్ అన్నాను అనుకోండి, హారిజంటల్ స్పేస్. ఇది గమనించినట్లయితే మనకి ఇలా వస్తుంది. అంటే సెంటర్కి రావాలనుకోండి, ఏం పెంచాలి మనం, హారిజంటల్ స్పేస్ని పెంచాలి. ఎగ్జాంపుల్ నేను 200 ఇచ్చాను. అలా ఎగ్జాంపుల్ ఈసారి నేను 350 ఇస్తున్నాను. ఓకేనా, ఇలాగా. సో నాకు ఈ స్పేసెస్ ఏమి వద్దు, విడ్త్ హైట్ ఏమి వద్దు అనుకుంటే, సో వాటిని మనం రిమూవ్ చేస్తాం. చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. సో నాకు డైరెక్షన్ ఏమి వద్దు అనుకుంటే బై డిఫాల్ట్ వాల్యూ మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. ఓకేనా. సో తర్వాత మనకి బిహేవియర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. బిహేవియర్ చూడండి, ఈ బిహేవియర్ ఈక్వల్ టు ఆల్టర్నేట్ అన్నట్లయితే స్క్రోలింగ్ చివరి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది, అంటే బౌన్సింగ్ బ్యాక్ అన్నమాట. చూడండి ఒకసారి, అంటే డిఫాల్ట్గా ఈ బిహేవియర్ అనేది స్క్రోల్ కలిగి ఉంటుంది, స్క్రోల్ వాల్యూ. కానీ మనం ఏం చేయొచ్చు చూడండి, ఇప్పుడు మనకి బౌన్సింగ్ బ్యాక్ మీరు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ చివరిలో గమనించినట్లయితే అక్కడ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో దాన్ని బౌన్సింగ్ బ్యాక్ అంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేట్. సో ఆల్టర్నేట్ కాదనుకుంటే ఏంటి, స్క్రోల్ మీరు పెట్టినా పెట్టకపోయినా డిఫాల్ట్ వాల్యూ మనకి స్క్రోలే ఉంటుంది, కంటిన్యూగా వెళ్ళిపోద్ది. ఈ విధంగా మనం యాట్రిబ్యూట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ముందుగా HTMLని కంప్లీట్గా నేర్పించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.